నేను మీ సీనియర్ అడ్వకేట్ సంపల్ల నాగచంద్రుడు. కెవైట్ అంటే ఏమిటి? అవతల వ్యక్తికి ఆర్డర్ రాకుండా ఉంటుందా? మిత్రులారా, మన దగ్గరికి వచ్చిన క్లయింట్లో చాలామందికి అడిగే ప్రశ్న, సార్ న్యాయస్థానంలో నేను కెవైట్ పిటిషన్ వేసిన అవతల వ్యక్తికి ఆర్డర్ తీసుకునే వెసులుబాటు ఉంటుందా అని అడుగుతుంటారు. నేను కెవైట్ వేశాక మళ్ళీ కేసు ఎందుకు సార్ అని అడుగుతారు. సో మిత్రులారా, అసలు కెవైట్ అంటే ఏమిటి? మిత్రులారా, మన దేశంలో సివిల్ వివాదాల పరిష్కారం కోసం సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ అనే చట్టం రూపకల్పన బ్రిటిష్ కాలంలోనే చేయబడింది. ఇప్పుడు ఆ సిపిసి ప్రకారంగానే సివిల్ వివాదాల పరిష్కారం జరుగుతుంది. ఈ సిపిసి ప్రకారంగానే సివిల్ వివాదాల పరిష్కారం జరుగుతుంది. ఈ సిపిసిలో మనకి 148A అనే సెక్షన్ ఉంటుంది. అది కెవైట్ అనే అంశం గురించి ప్రస్తావిస్తుంది. కెవైట్ అనేది ఒక అప్లికేషన్. ఎవరైనా ఒక వ్యక్తి మనకు తెలియకుండా మన పైన కానీ మన ప్రాపర్టీ మీద కానీ కేసు ఫైల్ చేసి న్యాయస్థానం నుండి ఆర్డర్ పొందే అవకాశం ఉంది అని భావించినప్పుడు అతను కేసు ఫైల్ చేస్తే నాకు తెలియపరచండి అని న్యాయస్థానంలో వేసుకునే అప్లికేషన్ కెవైట్ అప్లికేషన్ అంటాం. కెవైట్ కాలపరిమితి 90 రోజులు మాత్రమే. 90 రోజుల తర్వాత మళ్ళీ కెవైట్ రెన్యూల్ చేసుకోవాలి, అంటే మళ్ళీ వేసుకోవాలి. అది కెవైట్ యొక్క సారాంశం, కెవైట్ యొక్క వృత్తాంతం.